కావున నేను చెప్పేద వినుము. శ్రీరామని పాద సేవ చేసిన వనవాసని మందిర నివాసమౌను. శ్రీరామని పాద సేవ చేయుచుండిన కందమూలంబుల భక్ష్య భోజమగును. శ్రీరామని పాదం సేవ చేయుచుండిన ధరణియే యోగ్యమౌ కల్పమగును. ఆనందకరముగానున్నది, వీటిని త్రెంపెదను. ఆహా, ఈ సూర్యాస్త్రంచే ఈ మామిడి చెట్టును తెగవేసదను. ఆహా, ఇందులో ఎవరో మునీశ్వరుడు తపము చేయుచుండను. నాకు తెలియక వారి యొక్క శిరస్సు తెగిపడింది కదా. నా తప్పును క్షమించుము అన్నయ్య. ఏమిటి విచిత్రము, ఏమిటి విచిత్రము, ఏమి చిత్రమా నాకేమి తెలియదేమి చేతు, ఏమి చిత్రమా
వారి యొక్క నన్ను క్షమించు సహోదరా లక్ష్మణ పని చేసిద్దివి మనకు ఎంత పాపము సంభవించను. హలో హలో వీరిద్దరూ మాట్లాడుతుండగా శూర్పణఖ కుమారుడైన జంబకాసురుడను రాక్షసుడు కావున మీరు చింతించవలదు. ఎవరో శ్రీరాముల వారు నివసించారట. నా కుమారుడవు జంబికాసురుని చంపిన వారే కనుక నేను ఈ వేషంతో పోతే ఇక నమ్మజాలరు. నేను ఒక శృంగార వేషం ధరించుకొని పోయి వారిని మోయింపజేసిన కాక పోదానం. రామచంద్ర
సతీమణితో ఈ అరణ్యమున గురుముట కారణం ఏమో తెలుపు. మరియు నా పేరు రాముడు అందరు. ఈ సాధ్వీమణి సీత. నీ పేరేం పేరు? వినుము. ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ నిన్ను చూడగంటేనే నన్ను కూడా కంటేనే నిన్ను చూడగంటేనే నన్ను కూడా కంటేనే నన్ను కూడా కంటేనే నన్ను వలచి ఉంటేనే నన్ను కూడా కంటేనే నన్ను వలచి ఉంటేనే ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ రాఘవ, నిన్ను గాంచినంతలో నా మనసు నిన్ను ప్రేమించున్నది. నన్ను వివాహం అడుగు. సీతాదేవిని విడుము నా మాటలను నమ్ము. సీతాదేవిని విడుము నా మాటలను నమ్ము. నీవు నా కోరికలో నిజముగా తీర్చుమయా. నీవు నా కోరికలో నిజముగా తీర్చుమయా. సీతాదేవిని విడుము నా మాటలను నమ్ము. రామచంద్రమూర్తి, సీతను విడిచి నన్ను చేపట్టి నా భ్రాంతి తీర్చుము. ఏకాంతుడున్నాడు కాలకానుండ జట. ఏకాంతుడున్నాడు కాలకానుండ జట. కాలకానుండ జట నాపైన వాడు. కాలకానుండ జట నాపైన వాడు.
విరహావేద ఎక్కువను తాళలేను, నన్ను చేపట్టిన కోరిక తీర్చు. సంతోషమున వాడు సతిగాను చేరుకొను. సంతోషమున వాడు సతిగాను చేరుకొను. సతిగాను చేరుకొను వరువాత ఇరుగంబో. సతిగాను చేరుకొను వరువాత ఇరుగంబో. మా తమ్ముడు లక్ష్మణుడు అతి చక్కని వాడు, నిన్ను వివాహము చేసుకును పొమ్ము. ధరణే శ్రీ కల్పగురి అరివాసి విడువాను. ధరణే శ్రీ కల్పగురి అరివాసి విడువాను. కరుణాలో కృష్ణదాసు కాపాడో నిలువు భయ. ధరణే శ్రీ కల్పగురి అరివాసి విడువాను. పలుమారు బ్రతిమాడుతుంటివి పొమ్ము. లక్ష్మణుడు వనములో ఉన్నాడు, అతి చక్కని వాడు, పొమ్ము. ఎందుకు నువ్వు మీరు చేసుకోరా నన్ను? మీ అందంగా లేనా? నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను నమ్మగలడా? నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను నమ్మగలడా? రమ్ము, నీ వీపు పైన ఒక వాల్వ్ రాసేదాను. వినుమ లక్ష్మణ విపుడు, వినుమ లక్ష్మణ విపుడు, అనుమానములేక ఆత్మలో చదివి కలిముక్కు చౌలు గోచియు, కలిముక్కు చౌలు గోచియు రణమనరి జగబంబు రమ్యము దోడల్. ఏ సుగంధి, లక్ష్మణుడు పొలంలోకి పోయి ఉన్నవాడు, నువ్వు వనములకు పొమ్ము, నిన్ను పెళ్లి చేసుకున్నాను పొమ్ము. అలాగే పోయినా
లక్ష్మణ, ఇదే నా వందనములు. నా మనవి ఆలకించి నన్ను బ్రోము. ఎవర మగువని ముయిచటకేల వస్తివే బాలా, 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 వినయంబు కాను తెలుగు తలగు దయింపుడు బాలా, వినయంబు కాను తెలుగు తలగు దయింపుడు బాలా, వినయంబు కాను తెలుగు తలగు దయింపుడు బాలా, నీవెవరు? ఇందులో ఎందుకు కూర్చి వచ్చినారో తెలుపుము. విరహ బాధ కోసలేను వినుము లక్ష్మణ స్వామి, 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 కనను రాను రాజు పంత ధనుడు రాముడు స్వామి, కనను రాను రాజు పంత ధనుడు రాముడు స్వామి, కనము గాను రాజు పంత ధనుడు రాముడు స్వామి, కనము గాను రాజు పంత ధనుడు రాముడు స్వామి, విరహ బాధ కోసలేను వినుము లక్ష్మణ స్వామి, విరహ బాధ కోసలేను వినుము లక్ష్మణ స్వామి. లక్ష్మణ, నేను విరహ బాధకు తాళలేనందున కనుల చూచదా బాల, కాంతర రమ్మి కనుల చూచెను బాల, కాంతర రమ్మి కాంతర రమ్మి, నీవు కనుల చూచదా బాల, కాంతర రమ్మి, నీవు చూచెను బాల, కాంతర రమ్మి, సింతదమాయన్న రాయు విడమిదెట్టిదో బాల, సింతదమాయన్న రాయు విడమిదెట్టిదో బాల, సింతదమాయన్న రాయు విడమిదెట్టిదో బాల, సింతదమాయన్న రాయు విడమిదెట్టిదో బాల, కాంతర రమ్మి, నీవు కనుల చూచదా బాల, కాంతర రమ్మి, నీవు ఏ కాంతామణి, మా అన్నగారు రాసిన వ్రాలి అది చూపించుము. వాసిగాను కల్పగురే సుతాసిగా స్వామి, వాసిగాను కల్పగురే సుతాసిగా స్వామి, వాసిగాను కల్పగురే సుతాసిగా స్వామి, వాసిగాను కల్పగురే సుతాసిగా స్వామి, దోషమెంతగాను నీవు నమ్మలేవు మా స్వామి, దోషమెంతగాను నీవు నమ్మలేవు మా స్వామి, దోషమెంతగాను నీవు నమ్మలేవు మా స్వామి, దోషమెంతగాను భక్తిగాను భోజనేను మా స్వామి, మా
ఇదిగో మీ అన్నయ్యకు రాముడు నా వీడిపై ఆనవాలు రాసి పంపగా నీ వద్దకు వస్తుంది. ఇదిగో చూడు. వినుమా లక్ష్మణ ఇప్పుడు అనుమానము లేక నీవు ఆత్మలో చదివే కనిముకు చెవులు గోయుము కనమునరించగను బంపు రమ్యము తోడ పవితరజపుడే మాయా పండి శివ బాల చెప్పుకొని ముక్కు చెవులు కోసుతాను. ఆహా, నరులు నా ముక్కు చెవులు కోసి నన్ను అందహీనురాలుగా చేసిరు కదా. కానీ మా అన్నవు రావణితో చెప్పి వీరి గర్వం మంచదా కాక. అన్నయ్య అన్నయ్య ధనజములు తెచ్చును. వచ్చినరా? వచ్చినది చేసి పంపితిని. ఏమి చేసిటివి? పెళ్లి చేసి పంపితిని. ఎట్లు? ఇట్లు ముక్కు చెవులు కోసి నీ దిక్కుగల వారెవరో చెప్పుకోనమని కసిరి పంపితిని.